Hi everyone, welcome to TPR channel. This is RK, Mathematics faculty. మేము ప్రీవియస్ డిఎస్సి హెచ్జిటి 2024లో జరిగిన అన్ని షిఫ్ట్లలో పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం మ్యాథమెటిక్స్. మా అన్ని వీడియోస్ మీకు అందుబాటులో కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ వచ్చేసి యూట్యూబ్లోకి వెళ్ళి ఎట్ ద రేట్ ఆఫ్ PPR 2025 అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కొట్టండి. తద్వారా మేము ఫ్యూచర్లో అందించబడే అన్ని షిఫ్ట్లలో 2024లో జరిగిన అన్ని టెట్ కమ్ డిఎస్సి అన్ని పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈరోజైతే హెచ్జిటి 23/7/24 షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది మ్యాథమెటిక్స్. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అంటే 77 క్వశ్చన్ నెంబర్, మ్యాథ్స్లో 77 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో అంతమయ్యే దశాంశం ఏది అన్నాడు. క్రింది వాటిలో అంతమయ్యే దశాంశం ఏది అన్నాడు. అందులో మనకు ఆప్షన్స్, ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ మనం ఆప్షన్ చూడాలి కాబట్టి ఇప్పుడు ఏమి చూడండి. ఆప్షన్ ఏ 1/7/9 అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినన్ని దాన్ని మనం ఏం చేయాలంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేంజ్ చేసుకోవాలి. 1/7/9 సింపుల్ చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేంజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఇంటూ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి. ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ చూడండి. 9 1 9 + 7 16/9, 7 2 14 + 3 17/7, 3 3 9 + 1 10/3, 4 4 16 + 3 19/4. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసినాం, ఇక్కడ ఆప్షన్స్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నాయి, అవన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేసినాం. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటంటే అంతమయ్యే దశాంశం అంటే టర్మినేటింగ్ డెసిమల్ కనుగొనాలి. టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టర్మినేటింగ్ రికరెంట్ డెసిమల్ అంటే చూడండి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన ఆప్షన్లో మనం డివిజన్ చేయాలి. ఇచ్చిన ఆప్షన్ డివిజన్ చేసిన తర్వాత మనకు రిమైండర్ శేషం 0 వచ్చింది అనుకోండి. రిమైండర్ 0 వస్తే అది అంతమవుతుంది, లేకపోతే కాదు. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి. 16/9 అన్నప్పుడు 9 1 9, ఇది 7 వస్తుంది. ఇంకా రిమైండర్ 7 వస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. 17 7 7 2 14, రిమైండర్ 3 వస్తుంది. రిమైండర్ 3 వస్తుంది కాబట్టి అది ఆప్షన్ కాదు. నెక్స్ట్ 10/3, 3 3 9, రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇది కాదు. కాబట్టి ఆన్సర్ 19/4 అవుతుంది. చూడండి 19/4 అంటే 4 4 16, నెక్స్ట్ 3 పాయింట్ పెడితే 30, 7 28, 2 నెక్స్ట్ 0, 4 5 20, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి therefore ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ షార్ట్ కట్ చూడండి. సింపుల్గా ఏం చేయాలంటే మనం ఇచ్చింది టర్మినేటివ్ అదేంటి P/Q ఫామ్ ఉంది కాబట్టి ఫస్ట్ P/Q ఫామ్ ఉంటే దాన్ని ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. సింప్లెస్ట్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ Q అనేది ఏ ఫామ్లో ఉండాలంటే Q మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of n into 5 to the power of m ఉండాలి. where n, m are positive నాన్ పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. where n and m are నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. చూడండి మనకి ఇవన్నీ P/Q ఫామ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ Q అనేది 9 ఉంది. 9 అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 3² అవుతుంది. ఇక్కడ మనకు 2లో కానీ 5లో కానీ ఉండాలి. ఇది 3లో ఉంది కాబట్టి ఇది కాదు, ఇది 7లో ఉంది కాబట్టి ఇది కాదు, ఇది 3లో ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ 4 ఉంది. 4 ఏం చేయొచ్చు మనం 2² రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 5 ఏం లేదు కాబట్టి 5/0 సంథింగ్ పవర్ 0 రాయొచ్చు. చూడప్పుడు మనకి n అనేది 2 ఉంది, m అనేది 0 ఉంది. దీస్ ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. కాబట్టి సింపుల్గా ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది 19/4 అనేది టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. సింపుల్గా మనం ఏం చేయాలంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే P/Q ఫామ్లో ఉన్నప్పుడు దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఏం చేయాలి. P/Q ఫామ్లో Q మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of n into 5 to the power of m అంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అదే ఫామ్లో ఉండాలంటే 2 to the power of n into 5 to the power of m లో ఉండి అండ్ బోత్ n, m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉండాలి. చూడప్పుడు మనకు 4 వచ్చినప్పుడు 4 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2² into 5 to the power of 0 కాబట్టి ఇక్కడ 2² అంటే ఇక్కడ n ఏమో 2 ఉంది, m ఏమో 0 ఉంది. These two are non-negative integers and it is in the form of 2 to the power of n into 5 to the power of m. Therefore 19/4 is a terminating decimal. 19/4 is a terminating decimal. Next question number 78 చూడండి. 27² - 13² యొక్క విలువ ఎంత అన్నాడు. 27² - 13² ఉన్నప్పుడు సింపుల్ చూడండి. ఇక్కడ మనకు ఏ ఫామ్లో ఉంది, a² - b² ఫామ్లో ఉంది. ఫార్ములా చేసి సింపుల్గా చూడండి. అంటే ఇక్కడ ఏ ఎంత వచ్చింది మనకు 27, బి ఏమో 13.
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా తెలుసు మనకి ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 27 ప్లస్ 13 ఇంటూ 27 మైనస్ 13. 27 ప్లస్ 13 అంటే ఎంత వస్తుంది మనకి ఆన్సర్ 40 వస్తుంది. 27 మైనస్ 13 అంటే 14 వస్తుంది. 14 4 జా 56, నెక్స్ట్ 60, 560 ఆన్సర్. ఓకేనా, సింపుల్ చూడండి ఇక్కడ 27 స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్ మనం వేరేలాగా అయితే 27 స్క్వేర్ అంటే 27 అంటే 27 చేసి దాన్ని వాల్యూ చేసుకొని మళ్ళీ 13 ఇంటూ 13 చేసి వాల్యూ చేసుకొని రెండు సబ్ట్రాక్షన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనం సింపుల్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా చేస్తే అయిపోతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రెండు యాడ్ చేస్తే సింపుల్గా ఏదో ఒకటి టెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ 40 వచ్చింది. ఇప్పుడు ఇట్లా 40 వచ్చినప్పుడు మనకి ఈజీగా మల్టిప్లికేషన్ 14 4 చేసి 5 చేసి దాన్ని 0 పెడితే అయిపోతుంది. ఓకేనా, 27 ప్లస్ 13 40 వచ్చింది, 27 మైనస్ 13 14 వచ్చింది. 14 4 56 0 560 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 నుండి ఒక వృత్తం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినట్టే 616 సెంటీమీటర్ స్క్వేర్, 616 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దానికి వృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్ ఇచ్చిండు పైన ఏమంటాడు చూడండి. ఒక వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా అనేది మనకు 5r స్క్వేర్ ఈక్వల్ టు 616 ఇచ్చిండు. 5 అనేది 22/7 అని మెన్షన్ చేసిండు కదా. ఓకేనా, క్వశ్చన్లోనే మెన్షన్ చేసిండు 5 ఈక్వల్ టు 22/7. ఒకవేళ 5 ఈక్వల్ టు 22/7 మెన్షన్ చేయకపోతే మనం 5 ఈక్వల్ టు 3.14 చేస్తాం. అక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. ఓకేనా, 5r స్క్వేర్ ఈక్వల్ 616 అయితే వృత్త పరిధి అడిగాడు. వృత్త పరిధి మనకి ఫార్ములా తెలుసు కదా, c ఈక్వల్ టు 2πr. ఓకే, ఇక్కడ చూడండి 5r స్క్వేర్ అంటే 22/7 ఇంటూ r స్క్వేర్ ఈక్వల్ టు 616. నెక్స్ట్ r స్క్వేర్ ఈక్వల్ టు 616. ఇక్కడ 7 అనేది డివిజన్ ఉంది, అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే మల్టిప్లికేషన్. ఇక్కడ 22 అనేది మల్టిప్లికేషన్ ఇక్కడ పంపిస్తే డివిజన్. నెక్స్ట్ 11 టైంలో క్యాన్సిల్ చేసుకోవద్దండి. 11 2 జా 11 5 జా 55. నెక్స్ట్ 66 వస్తే 11 6 జా. నెక్స్ట్ 2 టేబుల్లో 2 1 జా 2 2 జా 2 8 జా. r స్క్వేర్ ఈక్వల్ టు 28 ఇంటూ 7. ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇట్లా స్క్వేర్ చేద్దాం. అంటే సింపుల్గా చూడండి, ఇప్పుడు 28 అనేది ఎప్పుడు వస్తుంది మనకు 4 7 జా. 4 7 జా అన్నప్పుడు 4 ఇట్లా ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 2 స్క్వేర్ వస్తుంది. ఇంకో 7 కాబట్టి 7 ఇంటూ 7 7 స్క్వేర్. r స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ అంటే r ఈక్వల్ ఎంత వస్తుంది మనకు 2 ఇంటూ 7 అంటే r ఈక్వల్ టు 14. మనకి ఈ మొత్తం ఈ వృత్త వైశాల్యం నుంచి మనం ఏం చేస్తున్నాం, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేస్తున్నాం. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంది, వృత్త పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 2πr ఫార్ములా. కాబట్టి 2 ఇంటూ 22/7 ఇంటూ నాకు రేడియస్ 14 వచ్చింది. రెండు క్యాన్సిల్ చేస్తే 7 2 జా 2 2 జా 4 4 22 జా అంటే 88 వస్తుంది. 88 సెంటీమీటర్స్. కాబట్టి మనకు ఆప్షన్ సి వస్తుంది. ఓకే, ఈ ఒక వృత్త వైశాల్యం అంటే దీని నుంచి మనం ఇక్కడ ఏం చేసినాం, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేసినాం. దాని తర్వాత మనకు కావాల్సింది వృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేసినాం. మన ఫార్ములా తెలిసేదా 2πr. ఇక్కడ 2 ఫార్ములాస్ చేసినాం చూడండి. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా వచ్చేసి 5r స్క్వేర్. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా వచ్చి 2πr. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. ఏమి ఇచ్చినట్టే x + 2/4 - x - 3/5 ఈక్వల్ టు 2x - 5/5 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. ఓకేనా, దీన్ని చూడండి ఇక్కడ మనం సింప్లిఫై చేసేదాన్ని ఆప్షన్స్ చూద్దాం. చూడండి ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి 6 అంటే x ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి 6 + 2 ఎంత మనకు 8. 8/4 అంటే 2 వస్తుంది. మైనస్ నెక్స్ట్ 6 - 3 అంటే 3/5 వస్తుంది. ఈక్వల్ టు 6 2 జా 12 12 - 5 అంటే 7/5 వస్తుంది. 5 2 జా 10 - 3 5 2 జా 10 -3 అంటే 7/5 ఈక్వల్ టు 7/5 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఒకవేళ 8 సబ్స్టిట్యూట్ చేయండి. 8 + 2 అంటే 10/4. 10/4 అంటే మనకి ఏమొస్తుంది 10/4 5/2 వస్తుంది. మైనస్ 8 - 3 అంటే 5/5 అంటే 1 వస్తుంది. ఈక్వల్ టు 8 2 జా 16 - 5 11/5 వస్తుంది. 2 1 జా 2 ఇది ఏమొస్తుంది మనకు 3/2 వస్తుంది. రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు జస్ట్ ఆప్షన్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూ కన్నా కాబట్టి ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ LHS అండ్ RHS ఈక్వల్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ మనకు ఆప్షన్ ఏ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంది. ఓకేనా, ఎక్స్ ఈక్వల్. ఒకవేళ మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే చూడండి ఎట్లా చేయాలంటే కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ చూడండి ఇక్కడ మనకు x + 2/4 - x - 3/5 ఈక్వల్ టు 2x - 5 ఇచ్చిండు. దీన్ని సింప్లిఫై చేసి చూడండి ఇక్కడ LCM మనకు 4 5 జా 20 వస్తుంది. 20 వచ్చినప్పుడు ఇక్కడ 4 టేబుల్ 20 ఎప్పుడు వస్తుంది 5 కాబట్టి 5 తో కలపాలి. 5 × x + 2 - 4 × x - 3/20 ఈక్వల్ టు 2x - 5/5. నెక్స్ట్ 5x
ప్లస్ 5 2 జా 10 మైనస్ 4 into x 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 జా 12 బై 5 1 జా 5 4 జా ఇక్కడ 4 వస్తుంది 2x మైనస్ 5 నెక్స్ట్ 5x మైనస్ 4x అంటే x 10 ప్లస్ 12 అంటే ఎంత మనకు 22 ఈక్వల్ టు 4 తో మల్టిప్లై చేసింది 4 2 జా 8x మైనస్ 4 5 జా 20 ఈ 8x ని ట్రాన్స్ఫర్ చేద్దాం అప్పుడు ఏమొస్తుంది x మైనస్ 8x ఈక్వల్ టు మైనస్ 20 ఈ ప్లస్ 20 ఒక ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 22 నెక్స్ట్ x మైనస్ 8x అంటే మైనస్ 7x ఇదేమొస్తుంది మనకు మైనస్ 42 వస్తుంది ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ 7 1 7 6 అంటే x ఈక్వల్ టు మనకు 6 ఓకే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నప్పుడు ఈక్వేషన్ లో ఉంది కాబట్టి జస్ట్ x ఈక్వల్ టు ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ LHS అండ్ RHS ఈక్వల్ కావాలి ఓకేనా ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ తర్వాత ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూద్దాం ఒక చెక్క మరియు ఒక గౌన్ ధర రూపీస్ 1380 అయితే అదే విధంగా మూడు చొక్కాలు మరియు రెండు గౌన్ల ధర రూపీస్ 3110 అయితే ఒక గౌన్ ధర అడిగాడు ఓకేనా ఇది మనకు పెయిర్ ఆఫ్ టూ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ వస్తుంది మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ చొక్కా ఖరీదు x అనుకుందాం గౌన్ ఖరీదు y అనుకుందాం కాబట్టి దీని ఈక్వేషన్ లాగా రాద్దాం x ప్లస్ y ఈక్వల్ వస్తుంది మనకు 1380 నెక్స్ట్ మూడు చొక్కాలు కాబట్టి 3x ప్లస్ రెండు గౌన్లు కాబట్టి 2y తీసుకుందాం అంటే ఇక్కడ మనకు ఒక చొక్కా ఖరీదేమో x అనుకుందాం ఒక గౌన్ ఖరీదేమో y అనుకుందాం ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ రాస్తే x ప్లస్ y ఈక్వల్ ఎంత 1380 సెకండ్ ఈక్వేషన్లో మూడు చొక్కాలు ఉన్నాయి కాబట్టి 3x ప్లస్ రెండు గౌన్లు ఉన్నాయి కాబట్టి 2y ఈక్వల్ ఎంత మనకు 3110 అయితే ఒక గౌన్ అంటే ఒక y వాల్యూ ఫైండ్ చేయాలి సింపుల్గా చూడండి ఇక్కడ y వాల్యూ ఫైండ్ చేయాలంటే ఎలిమినేషన్ మెథడ్ వెళ్దాం అంటే ఎలిమినేషన్ అంటే ఏదో ఒకటి ఎలిమినేట్ చేయాలి x ఆర్ y చూడండి ఇక్కడ మనకు డైరెక్ట్ y కావాలి కాబట్టి x ని ఎలిమినేట్ చేయాలి చూడండి ఇక్కడ 3 తో మల్టిప్లై అయిపోతుంది కదా చూడండి సరే 3 into x 3x plus 3y equal to 3 తో మల్టిప్లై 3 0 0 3 8 24 3 3 9 11 3 1 3 4 నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి 3x plus 2y equal to 3110 3x 3y minus 2 అంటే y equal to ఇది ఎంత వస్తుంది 0 ఇది వస్తుంది 3 0 1 0 3 0 డైరెక్ట్ ఇక్కడ y అంటే ఏంటనుకున్నాం మనం గౌన్ ధర ఎంత వచ్చింది మనకు 1030 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సింపుల్గా చూడండి ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ 10th క్లాస్ చాప్టర్ ఉంటుంది ఇది 4th చాప్టర్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఎట్లా రాయాలంటే ఒక చొక్కా మరియు ఒక గౌన్ ఇచ్చింది కాబట్టి ఇది నెక్స్ట్ అనుకుంటుంది దీని y అనుకుంటుంది ద కాస్ట్ ఆఫ్ వన్ షర్ట్ ఈక్వల్ టు x నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ వన్ గౌన్ ఈక్వల్ టు y అనుకుంటుంది దాని నుంచి ఈక్వేషన్స్ రాసి సింపుల్గా ఎలిమినేషన్ మధ్యలో వెళ్ళిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 6, 4, 8, x మరియు 12ల సగటు 12ల సగటు అంటే మీన్ ఇచ్చిండు యావరేజ్ ఈక్వల్ టు 8 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ అన్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ అంటే ఇక్కడ x అనే అన్నోన్ వాల్యూ ఇచ్చిండు దాన్ని ఫైండ్ చేసిన తర్వాత x స్క్వేర్ వాల్యూ ఫైండ్ చేయాలి చూడండి సగటు అంటే మనకు యావరేజ్ ఫార్ములా అయితే సింపుల్గా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే చూడండి 6 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 12 బై హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్ 5 ఈక్వల్ ఎంత ఇచ్చింది మనకు 8 ఇచ్చింది దీని నుంచి x వాల్యూ ఫైండ్ చేసి తర్వాత x స్క్వేర్ వాల్యూ ఫైండ్ చేయాలి చూడండి 6 ప్లస్ 4 ఎంత 10 18 30 ప్లస్ x ఈక్వల్ టు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 8 5 40 అప్పుడు x ఈక్వల్ వస్తుంది 10 వస్తుంది అంటే x వాల్యూ వచ్చింది కాబట్టి మనకి x స్క్వేర్ అంటే వస్తుంది 10 స్క్వేర్ అంటే ఎంత 100 వాట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా చూడండి సింపుల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చిండు అందులో ఒక మిస్సింగ్ అబ్జర్వేషన్ ఇచ్చాడు దాన్ని ఎగ్జామ్ ఇచ్చాడు అయితే దానికి యావరేజ్ ఇచ్చాడు ఎంత ఇచ్చిన యావరేజ్ 8 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ అన్నాడు ఇక్కడ నుంచి మనకు యావరేజ్ ఫార్ములా తెలిసేదా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చిండు మనకు 8 ఇచ్చిండు ఇవన్నీ యాడ్ చేసి ప్లస్ x రాయాలి x అక్కడ నుంచి రిమైనింగ్ అన్ని యాడ్ చేయాలి అప్పుడు ఎంత వచ్చింది 30 ప్లస్ x ఈక్వల్ టు 5 into 8 ఇక్కడ 5 అనేది డివిజన్ ఉంది అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 5 8 40 అప్పుడు x ఈక్వల్ టు ఈ 40 అనేది అక్కడ నుంచి 30 అక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాం అంటే 40 మైనస్ 30 ఈక్వల్ టు 10 మనకు కావాల్సింది x ఈక్వల్ టు 10 కాదు మనకు కావాల్సింది x స్క్వేర్ కాబట్టి x స్క్వేర్ ఈక్వల్ టు అవసరం 10 స్క్వేర్ అంటే 10 10 100 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చూడండి పంచభుజ యొక్క 4 కోణాలు ఇచ్చిండు వరుసగా 148 77 136 and 93 ఇచ్చిండు
అయితే ఐదవ కోణం విలువ నిల్. పంచభుజం అంటే తెలిసే మనకు పెంటగాన్. పెంటగాన్ ఓకేనా. పెంటగాన్ అంటే ఇందులో మనకి సైడ్స్ 5 సైడ్స్ ఉంటాయి. ఇక్కడ 5 యాంగిల్స్ ఇచ్చిండు ఓకేనా. ఇప్పుడు ఎంత 148, 77, 136, 93. అయితే ఐదవ కోణం విలువ అడిగిండు ఓకేనా. చూడండి పంచభుజి అయినా ఏ భుజి అయినా దానికి మనకు యాంగిల్స్ ఏంటంటే ఫార్ములా చూడండి n-2 into 180 degrees. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ టు ఏదైనా ఒక పాలిగాన్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n-2 into 180. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ చూడండి 1 2 3 4 5. పంచభుజి కాబట్టి పెంటాగాన్ మీన్స్ హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ 5. ఆ 5 అంటే 5 - 2 into 180 అంటే 3 into 180. 3 into 180 అంటే ఎంత వస్తుంది మనకు 540. అంటే సమ్ ఆఫ్ 5 యాంగిల్స్ ఇన్ ద పెంటాగాన్ ఈక్వల్ టు 540. ఇవన్నీ యాంగిల్స్ యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు 540 వస్తుంది. అదే విధంగా ఒకవేళ మనం ట్రయాంగిల్ అంటే ఏంటంటే 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి 3 - 2 అంటే 1 1 into 180 అంటే 180. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. ఒకవేళ మనకు క్వాడ్రిలేటర్ అంటే 4 సైడ్స్ కాబట్టి 4 - 2 అంటే 2 2 into 180 అంటే 360 వస్తుంది. సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటర్ ఈక్వల్ టు 360 ఓకేనా. మొత్తం మీద ఏదైనా పాలిగాన్ యొక్క యాంగిల్స్ ఫార్ములా అంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n-2 into 180. ఇంపార్టెంట్ చూడండి ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్. ఓకే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ పంచభుజి అంటే పెంటాగాన్ లో 5 యాంగిల్స్ ఉంటాయి. ఆ 5 యాంగిల్స్ లో మనకి ఇక్కడ ఓన్లీ 4 యాంగిల్స్ ఇచ్చిండు. ఫైండ్ అవుట్ ద ఫిఫ్త్ యాంగిల్ అన్నాడు. చూడండి ఇక్కడ ఏమేమి యాంగిల్స్ ఇచ్చిండు 148, 77, 136, 93. ఇవన్నీ యాడ్ చేసి 540 కి సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఫిఫ్త్ యాంగిల్ వస్తుంది. చూడండి ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిన ఆన్సర్ 454 వచ్చింది. 454 కి వెళ్ళి 540 కి వెళ్ళి 454 తీసేస్తే మనకు ఫోర్త్ యాంగిల్ వస్తుంది, ఫిఫ్త్ యాంగిల్ వస్తుంది. చూడండి ఎంత వస్తుంది ఆన్సర్ 10 - 4 6. నెక్స్ట్ 13 - 5 8. నెక్స్ట్ 0 కాబట్టి 86. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. చూడండి ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ ఈక్వల్ టు n-2 into 180. ఇది రాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఇలా సబ్స్టిట్యూట్ చేసినాక మనకు 540 వస్తుంది. 540 వచ్చినాక అవన్నీ యాడ్ చేసి ఇందులో సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఫిఫ్త్ యాంగిల్ వస్తుంది. ఆప్షన్ వచ్చేసి 86. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 చూడండి. ఇక్కడ ఏమిటంటే ఒక స్వీట్ను తయారు చేయడానికి 1.5 kg చక్కెరను 2.5 kgల గోధుమ పిండిని కలిపారు. చక్కెరను గోధుమ పిండిని కలిపినప్పుడు అయితే ఆ స్వీట్లో గల చక్కెర శాతం అడిగింది. ఆ స్వీట్లో గల చక్కెర శాతం ఆ స్వీట్లో ఏముంది మనకు చక్కెర ఉంది అండ్ గోధుమ పిండి ఉంది. అది ఎంత క్వాంటిటీ ఉంది చక్కెర ఏమో 1.5 kg ఉంది. నెక్స్ట్ గోధుమ పిండి ఏమో 2.5 kgs ఉంది. చూడండి మొత్తం ఫస్ట్ ఆ స్వీట్ క్వాంటిటీ ఫైండ్ అవుతాం. అంటే చూడండి ఇది 1.5 kg అది 2.5 kg ఓన్లీ టూ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి 2 యాంగిల్స్ ఎంత వస్తుంది చూడండి 1.5 and 2.5 అంటే 4 kgs. ఆ 4 kgs లో చక్కెర శాతం అడిగింది కాబట్టి ఆ చక్కెర శాతం న్యూమరేటర్ అవుతుంది. అంటే 1 whole 1/2 అంటే ఎంత మనకు ఇది 3/2 అది ఎంత 5/2 అది మనకు అవసరం లేదు. 3/2 బై మొత్తం ఎంత క్వాంటిటీ 4 into 100 ఈక్వల్ టు చూడండి 3/2 4 8 into 100. చూడండి 4 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 4 2 జా 4 25 జా 25 3 జా 75/2 చేద్దాం. బై 2 వేసినప్పుడు 2 1 జా 2 3 జా నెక్స్ట్ 15 అన్నప్పుడు 7.5 కాబట్టి 37.5%. కాబట్టి అందులో చక్కెర శాతం ఏంటంటే 37.5%. చూడండి ఇక్కడ మనకు స్వీట్లో ఏమేమి చూసుకోవాలి చక్కెర ఉంది అండ్ గోధుమ పిండి ఉంది. అప్పుడు 2 యాడ్ చేస్తే టోటల్ క్వాంటిటీ వస్తుంది. 1.5 kg 2.5 kg అంటే మనకు టోటల్ 4 kgs వచ్చింది. దాంట్లో ఉంది చక్కెర అడిగింది కాబట్టి చక్కెరను అది న్యూమరేటర్ రాసి బై టోటల్ క్వాంటిటీ ఇంటూ 100 చేద్దాం. ఇక్కడ పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసాం. అప్పుడు వేసినప్పుడు 3/2/4 అంటే ఇది డినామినేటర్ మన డినామినేటర్ కాబట్టి 2 మల్టిప్లికేషన్ వస్తుంది. 3/2 4 జా 8 into 100. 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 2 జా 4 25 జా 25 3 జా ఎంత మనకు 75/2 అందులో ఎంత మనకు 37.5. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న స్వీట్లో గల చక్కెర శాతం ఎంత అంటే 37.5%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అందులోనే ఒకవేళ చక్కెర కాకుండా గోధుమ పిండి అడిగినప్పుడు ఏం చేయాలంటే గోధుమ పిండి ఎంత ఉంది క్వాంటిటీ 2.5 kgs అంటే అది ఎంత వస్తుంది మనకు 2 2 4 + 1 5/2 వస్తుంది. 5/2 ఇక్కడ రాసేసి సింప్లిఫై చేస్తే మనకు గోధుమ పిండి క్వాంటిటీ శాతం ఇట్లా వస్తుంది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. క్రింది వాటిలో ఏది 212/400కి సమానం అన్నాడు. అంటే 212/400 అన్నప్పుడు అది సింప్లిఫై చేయాలి. ఇక్కడ మనకు అన్ని డెసిమల్లో ఇచ్చిండు లేదా అట్లా ఇచ్చిండు. ఫస్ట్ ఇది సింప్లిఫై చేసుకుంటుండండి ఆప్షన్స్
ఆప్షన్ సింప్లిఫై చేసుకుంటే వస్తుంది, రెండు యాడ్ చేస్తే మనకు 0 పాయింట్ ఇక్కడ నుంచి రండి, ఇక్కడ 3 వస్తుంది, నెక్స్ట్ 5 ప్లస్ 0 5 వస్తుంది, నెక్స్ట్ 0 వస్తుంది 0.53, ఇక్కడ మనకు 0.05 ప్లస్ 0.3 అంటే వస్తుంది మనకు 0.35 వస్తుంది, ఇక్కడ 5 ప్లస్ 3 0.3 అన్నప్పుడు 5.3 వస్తుంది, ఇక్కడ చూడండి 0.5 ప్లస్ 0.03 అన్నప్పుడు 0.53 వస్తుంది. ఓకేనా, ఈ ఆప్షన్స్ చూద్దాం. చూడండి మన క్వశ్చన్ ఇచ్చిండు 212/400 212/400. చూడండి ఈ రెండు ఏ టేబుల్ అవుతుంది, 2 టేబుల్ క్యాన్సిల్ చేసుకోండి సింపుల్గా. 2 106 జా 2 200 జా 253 జా 200 జా అంటే ఇది 53/100. మనకు తెలుసు కదా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకు డెసిమల్ పాయింట్ వస్తుంది కాబట్టి 0.53. చూడండి ఆప్షన్లో 0.53 ఇక్కడ ఉంది, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ సింప్లిఫై చేసుకుని మనకు అప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా, 212/400 ఈక్వల్ టు మనకి వచ్చిందంటే 0.53 అంటే 5/10 ప్లస్ 3/100. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే x+3 పురుషులు 2x - 1 రోజులలో చేసిన పని మరియు 4x - 2 పురుషులు x+4 రోజులలో చేసిన పని 2:5 నిష్పత్తిలో ఉంటే x వాల్యూ అడిగిండు. ఓకేనా, చూడండి ఇట్లా ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఏం చేయాలంటే ఈక్వేషన్లో ఫార్ములా వచ్చేయండి, ఇది ఇంటూ చేయండి x+3 ఇంటూ 2x - 1 బై 4x - 2 ఇంటూ x+4 ఈక్వల్ టు మనకి ఏ రేషియో ఇచ్చిండు 2/5 2:5 2/5. దీని నుంచి డైరెక్ట్ ఇంకా ఆప్షన్స్ చూసుకుంటూ ఉంది. చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ తీసుకున్నాం, 1 పెట్టండి, 1 + 3 4 2 1 2 - 1 అంటే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ ఏమో 1 వస్తుంది, 4 నెక్స్ట్ 4x - 2 అంటే 1 4 - 2 అంటే 2 నెక్స్ట్ 2 × 5 అంటే 4/10 వస్తుంది, 4/10 అంటే 2 టేబుల్ క్యాన్సిల్ 2 1 2 5 కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకు ఇంకా సింప్లిఫికేషన్ కావాలంటే ఇంకా చాలా సింప్లిఫికేషన్ పోయేది. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × x+3 × 2x - 1 ఈక్వల్ టు 2 × 4x - 2 x+4 మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అది సింప్లిఫై చేస్తే చాలా లెంతీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఈక్వేషన్ ఫార్ములా చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆప్షన్స్ చూడాలి. ఓకేనా, ఇక్కడ x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ LHS and RHS ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ క్వశ్చన్ బట్టి మనం ఈక్వేషన్ రాసుకొని ఆప్షన్స్ పోవాలి. ఆప్షన్ తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చూడండి. డైమెన్షన్ అంటే ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DEF, triangle ABC similar to triangle DEF and AB is given. The length of AB equal to 108 millimeters మరియు length of DE equal to 84 millimeters. అయితే ట్రయాంగిల్ DEF యొక్క చుట్టుకొలత ఇచ్చింది. పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ DEF equal to 35 centimeters అయితే వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అడిగిండు. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC? చూడండి లెంత్ ఏమో మిల్లీమీటర్స్ ఇచ్చిండు, పెరిమీటర్ ఏమో 35 సెంటీమీటర్స్ ఇచ్చిండు. కాబట్టి చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఇచ్చిండు ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. ఇది సిమిలర్ దిస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటే ఏంటంటే మనకు సిమిలర్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ A కు కరస్పాండింగ్ ఏముంది యాంగిల్ D. దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సేమ్ రేషియో అంటే ఏంది AB by DE equal to BC by what is the corresponding side of BC? ఇక్కడ సెకండ్ ప్లస్ వన్ కాబట్టి ఇక్కడ EF అవుతుంది. BC by EF equal to AC by DF. ఓకేనా, two triangles are similar means what? Corresponding angles are equal, corresponding sides are in the same ratio. Because corresponding sides are in the same ratio, automatically their perimeter also in same ratio. Their perimeters also in same ratio. కాబట్టి చూడండి మనకు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చిండు, టూ లెంగ్త్స్ ఇచ్చిండు, దానికి ఒక పెరిమీటర్ 500 mm, ఒక పెరిమీటర్ ఇచ్చిండు, ఇంకో పెరిమీటర్ 500 mm. కాబట్టి సింపుల్ గా డైరెక్ట్ ఏం చేయాలంటే దిస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ కాబట్టి AB by DE equal to perimeter of triangle ABC by perimeter of triangle DEF అవుతుంది. రెండు ఈక్వల్ అవుతుంది. దే ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. చూడండి మనకి AB ఎంత ఇచ్చిండు 108 millimeters, 108 రాస్తున్నాం. నెక్స్ట్ DE ఎంత ఇచ్చిండు 84 ఇచ్చిండు. పెరిమీటర్ ఆఫ్
ట్రయాంగిల్ ఏబిసి ఫైండ్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఎంత ఇచ్చాడు మనకు 35 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇవేమో మిల్లీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 35 సెంటీమీటర్స్ని మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుందాం. మనకు తెలిసి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ కాబట్టి 35 ఇంటూ 10 అంటే 350 వస్తుంది. 350 వస్తుంది. మనకు కావాల్సింది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కాబట్టి ఈక్వల్ టు ఈ 350 ట్రాన్స్ఫర్ చేస్తే 108 ఇంటూ 350 బై 84 వస్తుంది. మనకు 12 7 జా 84, 12 9 జా 108, 7 1 జా 750 జా వస్తుంది. అంటే 950 జా అన్నప్పుడు మనకు 450 మిల్లీమీటర్స్ వస్తుంది. కాకపోతే మనకు ఆన్సర్స్ అనేది సెంటీమీటర్స్ అడిగింది కాబట్టి 450 బై 10 సెంటీమీటర్స్ అన్నప్పుడు 45 సెంటీమీటర్స్ వస్తుంది. కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎంత వచ్చింది మనకు 45 సెంటీమీటర్స్. అంటే ఎంత వస్తుంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినంటే సింపుల్గా ఇది 10th క్లాస్ క్వశ్చన్, సింగిల్ ట్రయాంగిల్స్ క్వశ్చన్. చూడండి ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు ది కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అండ్ దేర్ పెరిమీటర్ ఆల్సో ఇన్ ద సేమ్ రేషియో. కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసుకోండి ఏబి బై డిఈ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఏబిసి బై పెరిమీటర్ ఆఫ్ డిఎఫ్. ఇంక్లూ పట్టుకొని మనకు సొల్యూషన్ తీసుకుంటండి. ఇక్కడ కంపల్సరీ ఇక్కడ ఆన్సర్ అనేది సెంటీమీటర్ అడుగుతుంది కాబట్టి సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకు లెన్స్ ఏమో మిల్లీమీటర్స్ ఇచ్చిండు, పెరిమీటర్ ఏమో సెంటీమీటర్ ఇచ్చిండు. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 45 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. ఒక దీర్ఘకణం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా ఇచ్చిండు. 18 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్. దీన్ని పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 6 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ కొలతలు కలిగిన చిన్న దీర్ఘకణాలు. అంటే ఒక పెద్ద దీర్ఘకణం అంటే పెద్ద క్యూబాయిడ్ ఉంది, దాన్ని చిన్న చిన్న క్యూబాయిడ్గా కట్ చేస్తే ఈ ఈ పొడవు వెడల్పు ఎత్తులు గల సేమ్ మళ్ళీ ఇంత పొడవు వెడల్పు గల చిన్న చిన్న క్యూబాయిడ్స్ ఎంత వస్తాయి అన్నాడు. దాన్ని సింపుల్ చూడండి. ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ ఏ బిగ్గర్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబాయిడ్స్ చేస్తే అవుతుంది. వాల్యూమ్స్ ఉంది. ఓకేనా? v1 బై v2 వేయాలి. v1 బై v2 నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబాయిడ్స్ ఈక్వల్ ఏం చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ v1 బై v2 వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబాయిడ్స్. ఓకేనా? అంటే చూడండి ఇక్కడ v1 బై v2 అంటే ఇది వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా తెలుసు కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అంటే 18 ఇంటూ 9 ఇంటూ 8 సింపుల్ ఇది. నెక్స్ట్ 6 ఇంటూ 3 ఇంటూ 2 అడిగిండు. క్యాన్సిల్ చేయండి. 6 3 జా 3 3 క్యాన్సిల్, 2 1 జా 2 4 జా 9 4 జా ఎంత 36 కదా. 36 ప్రైమ్ ఫ్యాక్టరేషన్. ఇక్కడ మనకు అన్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ వచ్చింది కాబట్టి ఇది ఇట్లా మనం ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ తెలిసేది మనకు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 2 18 జా 2 9 జా 3 3 జా 3 1 జా. అంటే ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, 2 స్క్వేర్, 3 అనేది 2 టైమ్స్ వచ్చింది, 3 స్క్వేర్. ఒకటి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చూడండి సింపుల్. ఒక దీర్ఘకణం నుంచి ఇంకో చిన్న చిన్న దీర్ఘకణం ఫైండ్ అయ్యాలంటే ఏదైనా దీర్ఘకణం అన్నా, క్యూబ్ అన్నా, నెక్స్ట్ సిలిండర్స్ అన్న, ఏదైనా స్పియర్ అన్నా సింపుల్ ఏం చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబాయిడ్స్. ఓకేనా? v1 బై v2 చేస్తే వస్తుంది. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. కింది ఏ సంఖ్యలో 25% అనేది 180లో 12/120%కి సమానం. అంటే 25% ఆఫ్ మనం ఫైనల్ చేసిన నెంబర్ అనేది 12/120% ఆఫ్ 180కి ఈక్వల్ అవుతుంది అని. ఒకటి సింపుల్ చూడండి. మనం ఏదైతే ఫైనల్ చేస్తున్నామో ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటాం. అంటే 25% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 12/120% ఆఫ్ 180 వేయాలి. ఆఫ్ 180 అంటే 25/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 12/1/2 అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేస్తే 12 25/2 బై 1/100 ఇంటూ 180 పర్సెంటేజ్ ఉంది కాబట్టి బై 100 కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. 0 0 క్యాన్సిల్, 5 2 జా 5 5 జా 2 1 జా 2 9 జా. నెక్స్ట్ 25 1 జా 25 4 జా. ఎక్స్ ఈక్వల్ టు 2 1 జా 2 2 జా. ఎక్స్ ఈక్వల్ టు 2 నాకు ట్రాన్స్ఫర్ చేయండి. 5 అనేది ఎంత ఉంది మనకు 45 ఇక్కడ 2 అనేది ఇక్కడ డివిజన్ ఉంది కూడా పంపిస్తే ట్రాన్స్ఫర్ చేస్తే మనకు మల్టిప్లికేషన్ వస్తుంది. 5 9 జా 45 ఇంటూ 2 45 ఇంటూ 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు 90. ఓకే? ఆ నెంబర్ ఏదైతే మనకు 90 అయితే ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి 25% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 12/120% ఆఫ్ 180. పర్సెంటేజ్ ఉంది కాబట్టి 25/100 రాస్తాం ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 12/120 అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేంజ్ చేసినప్పుడు 25/2 పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇంటూ 1/100
ఇంటూ 180. ఈ సింప్లిఫై చేస్తే మనకు ఆ నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ ఎంత వచ్చింది మనకు? ఆన్సర్ 90. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చిండు. ఏం ప్యాటర్న్ అంటే 1, 4, 13, 40, 121 అమెరికాలో తర్వాత సంఖ్య. నెక్స్ట్ నెంబర్ ఫైనల్. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఏం చేస్తే మనకు నెక్స్ట్ నెంబర్ వస్తుంది చూడండి. ఇక్కడ 1 కన్నా ముందు 0 ఉంది అనుకున్నాం, లేదా 1 ఈక్వల్ ఎట్లా వచ్చిందని చూద్దాం. 0 × 3 + 1 చేద్దాం. 0 × 3 + 1. 0 × 3 అంటే 0 వస్తుంది, +1 అంటే 1. నెక్స్ట్ 4 ఎట్లా వచ్చిందంటే ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏముంది? 1 ఉంది. 1 × 3 + 1 చేద్దాం. 1 × 3 + 1. 1 3 = 3 + 1 4 వచ్చింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ నెంబర్ ఏమొచ్చింది? 13. 13 అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 × 3 + 1. 4 × 3 + 1 ఎంత? 4 3 = 12 + 1. నెక్స్ట్ నెంబర్ 40. 40 ఎట్లా వచ్చింది మనకు? 13 కదా. 13 × 3 + 1 ఎంత? 13 3 = 39 + 1 40 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 121. 121 దాంట్లో ముందు 40 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సేమ్ +1 + 1 చేసినాం, మళ్ళీ × 3 × 3 చేసినాం. దాంట్లో ముందు 0 తీసుకొని తర్వాత ఇక్కడ వచ్చిన నెంబర్ 1 వచ్చింది. నెక్స్ట్ 4 వచ్చింది. నెక్స్ట్ 13 వచ్చింది. నెక్స్ట్ 40 వచ్చింది. 43 + 1. 43 = 120 + 1. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ రాసే వాళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ 40 తీసుకున్నాం, ఇక్కడ తీసుకోవాలి 121 × 3 + 1 చేయాలి. 121 3 ఎంత వచ్చింది మనకు? 3 1 = 3, 3 2 = 6, 3 1 = 3 + 1. 360 + 1 అంటే 364. కాబట్టి మనకు నెక్స్ట్ నెంబర్ ఏమొచ్చింది మనకు? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 364 + 1. చూడండి, ఒకటే ప్యాటర్న్. × 3 × 3 × 3 × 3 +1 +1 +1. దాంట్లో ముందు 1 ఎట్లా వచ్చిందంటే 0 × 3 + 1. నెక్స్ట్ ఈ నెంబర్స్ అనేది చేసుకుంటూ రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. x - x² × 1 + 3x - 2x² యొక్క లబ్దంలో x³ మరియు x గుణకాల మొత్తం. గుణకాలంలో తెలిసే మనకు కోఎఫిషియంట్ ద సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x³ అండ్ x ఫైండ్ అయ్యాలి. ఓకేనా. దానికన్నా ముందు ఈ ప్రోడక్ట్ ఫైండ్ అయ్యాలి కదా. ఓకేనా, ప్రోడక్ట్ ఫైండ్ అవుతుంది చూడండి. డైరెక్ట్ చేద్దాం. x × 1 x + x × 3x 3x², x × -2x² -2x³. నెక్స్ట్ -x² + 1 అంటే -x² ఉంది. నెక్స్ట్ -x² × 3x అంటే 3x³ అవుతుంది. -× ప్లస్ x² × 2x² అంటే 2x⁴. 2x⁴. సింప్లిఫై చేయండి. x అనేది ఒకటే ఉంది. నెక్స్ట్ 3x² - x² ఉన్నప్పుడు 2x² అవుతుంది. -2x³ -3x³ -5x³. నెక్స్ట్ ప్లస్ 2x⁴. ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే కోఎఫిషియంట్స్ ఆఫ్ x³ అండ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x³ వచ్చింది -5 వచ్చింది, ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమో 1 వచ్చింది. కాబట్టి రెండు సమ్ చేసి ఎంత వచ్చింది? -5 + 1 అంటే ఆప్షన్ -4. -4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. -4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై చేసి చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. 2, 7 x, -5 1, 4 శీర్షాలుగా ఉన్న త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం అడిగింది. గురుత్వ కేంద్రం అంటే మనకు సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. చూడండి, మనకు ఏ ఇచ్చిండు 2, 7. నెక్స్ట్ B x, -5. నెక్స్ట్ C 1, 4. సెంట్రాయిడ్ G of x, 5 అంటారు కదా. ఇది 10th క్లాస్ క్వశ్చన్. కోఆర్డినేట్ జామెట్రీ. సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా సింపుల్. వాట్ ఇస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు మనకు? 3, 2 ఇచ్చిండు. ఓకేనా. ఇందులో ఒక x వాల్యూ మిస్ చేసి దాన్ని ఫైండ్ చేయాలి. చూడండి, వెన్ యాడ్ చేయండి. 2 + x + 1 2 + x + 1/3, నెక్స్ట్ 7 - 5 + 4. 7 - 5 అంటే 2 + 4 అంటే 6/3 ఈక్వల్ టు 3, 2 వచ్చింది. మనం దీంట్లో కూడా అవసరం లేదు, ఎందుకంటే x వాల్యూ ఫైండ్ అవ్వాలి కాబట్టి. చూడండి, 2 + 1 అంటే మనకు 2 + 1 3 + x/3 ఈక్వల్ టు ఎంత ఇచ్చింది మనకు? 3 ఇచ్చింది. దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుతాం. అప్పుడు 3 + x ఈక్వల్ టు ఇక్కడ 3 డివిజన్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లికేషన్. 3 3 = 9
ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 3 ట్రాన్స్ఫర్ చేస్తే 9 మైనస్ 3 అప్పుడు ఆన్సర్ వస్తుంది 6. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డైరెక్ట్ చూడండి, సింపుల్ డైరెక్ట్ ఫార్ములా. వాట్ ఇస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా? గురుత్వ ప్లేన్ ఉంటే x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఓకేనా, ఇక్కడ x కోఆర్డినేట్ యూజ్ చేసిండు, దాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆప్షన్ సి 6 ఆన్సర్ వచ్చింది. x ఈక్వల్ టు 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. కింది వాటిలో పైథాగరన్ త్రికం అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ కానిది అడిగింది. పైథాగరన్ ట్రిప్లెట్స్ ఎంత వచ్చాయి కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. లేదా పైథాగరన్ ట్రిప్లెట్స్ అన్నప్పుడు ఇది సి తీసుకుందాం, ఇది ఏ తీసుకుందాం, ఇది బి తీసుకుందాం. పైథాగరన్ ట్రిప్లెట్స్ కావాలంటే మన ఫార్ములా సింపుల్, c² = a² + b² కావాలి. c² = a² + b² కావాలి. c² = a² + b² కావాలి. మనం చూడండి, తెలుసు కదా 3 4 5 అనేది మనకు ఫస్ట్ పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. ఇక్కడ ఏబిసి a = 3 b = 4 c = 5 తీసుకున్నప్పుడు ఇప్పుడు 5² అంటే c అంటే 5 కాబట్టి 25 = a² అంటే 3² + 4² అంటే 9 + 16 ఉన్నప్పుడు 25 వస్తుంది. ఇది పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూడండి, 18 అన్నాడు. 18 ఇక్కడ ఇది ఏ తీసుకుందాం, ఇది బి తీసుకుందాం, అది సి తీసుకుందాం. అంటే 84² = 81² + 18² కావాలి. అది ఐదుగా కాదు చూసుకుంటాం. చూడండి, 84² అన్నప్పుడు మనకు 84² 4 4 16 4 8 32 7056 = 81². 81² చూడండి, 6561. 18² అంటే మనకు 324 వస్తుంది. 324 5 8 8 6 8 రెండు ఈక్వల్ కాదు కదా, కాబట్టి కానిది అడిగింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 18 81 84. ఇది మనం సింపుల్ ఇట్లా కాకుండా మనకు ఒకటి ఫార్ములా ఉంటుంది, ఏంటంటే 2m, m² - 1, m² + 1 ఫాలో కావాలి. ఓకేనా, పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి 2m, m² - 1, m² + 1 అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. చూడండి, 2m అంటే ఇక్కడ ఒకవేళ 2 9s వస్తుంది. 9² - 1 అంటే 81 - 1 80. ఇది రావట్లేదు కాబట్టి, ఇది ఫాలో కావట్లేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మనకు సింపుల్గా ఏది గుర్తుపెట్టుకోవాలంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ కావాలంటే ఇది గుర్తుపెట్టుకోండి, c² = a² + b². స్క్వేర్ వాట్ ఇస్ దట్ పైథాగరస్ థియరమ్ స్టేట్మెంట్ 10th క్లాస్లో ఉంటుంది. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఓకేనా, ఈ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ కావాలి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94, లాస్ట్ క్వశ్చన్ చూడండి. 35 degrees యొక్క పూరక కోణం p కోణానికి సంపూరక కోణం అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అన్నాడు. ఇక్కడ పూరక కోణం అంటే తెలిసి మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్, సంపూరక కోణం అంటే సప్లిమెంటరీ యాంగిల్స్. చూడండి, పూరక కోణం అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees అయితే పూరక కోణం అంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees అయితే సంపూరక కోణం అంటాం. ఓకేనా, ఇక్కడ మనకు 35 degrees యొక్క పూరక కోణం అన్నాడు. p కోణానికి సంపూరక కోణం అయితే, p కోణానికి సంపూరక కోణం అంటే p కోణానికి సంపూరక కోణం అంటే ఏంటి, 180కి వెళ్ళి p సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ 35 degrees యొక్క పూరక కోణం కాబట్టి 90కి వెళ్ళి సబ్ట్రాక్షన్ చేయాలి. 90 - 35 180 - p = 90 - 35 వచ్చినప్పుడు మనకు 55 వస్తుంది కదా. ఈ p నాకు ట్రాన్స్ఫర్ చేద్దాం అంటే p = 180 - 55. 180 - 55 అంటే తెలిసే మనకు 125. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 35 degrees యొక్క పూరక కోణం ఉన్నప్పుడు పూరక కోణం అంటే 90కి వెళ్ళి సబ్ట్రాక్షన్ చేయాలి, సంపూరక కోణం అంటే 180కి వెళ్ళి సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది p = 125 degrees. ఓకేనా, ఇదే అండి ఎస్జిటి టిఎస్సి 23/7/2024 జరిగిన షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. ఇదే విధంగా నెక్స్ట్ షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఇవన్నీ మనకు వీడియోస్ రూపంలో కావాలంటే మీరు కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి చూడండి, ఛానల్ ఏం సెర్చ్ చేయాలంటే @PPP R2025 సెర్చ్ చేసి బెల్ ఐకాన్ కొడితే మనకు అన్ని వీడియోస్ వస్తాయి. ఓకేనా.
థ్యాంక్ యూ.